ఏంటి పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తున్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు గాని తలుపు కొట్టిన చప్పుడో గాని రండి లోపలికి అన్నాను. నెమ్మదిగా తలుపు తీసుకుని థామ్సన్ దోసని లోపలికి వచ్చింది. మళ్ళీ ఏమి వచ్చిందా ఈవిడికి అనుకుంటుంటే, మీకు ఉత్తరం వచ్చిందండి శ్యామ్ గారు అంటూ మందహాసంతో ఆ ఉత్తరం నాకు అందిస్తూ, మీ ఇంటి దగ్గర నుండి కావచ్చు అంటూ చక్కా పోయింది. ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుండి అని తెలుసుకున్నాను. ఎందుకో కొంచెం దడ వచ్చింది. కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. సంతోషమో విచారమో తెలియలేదు. 2-3 నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయాను. చివరికి ఎలాగనైతేనేమి నన్ను నేను సముదాయించుకొని ఉత్తరం తెరిచాను. మా నాన్న దస్తూరి కనబడేసరికి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఆ ఉత్తరం నేను చదువుతూ ఉంటే నాలో మొట్టమొదట బయలుదేరిన భయ సందేహాలు తీరిపోయి రుణపూర్ణమైనట్టు ఆయన అక్షరాలు నాకు కంటికి ఎంతో చల్లగా కనబడి హృదయంలో ఆశ్చర్యము, ఆనందము మొదలైన భావాలు సమ్మేళనమై ఒక్కసారి నన్ను ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసినాయి. మా నాన్నకున్న బాహ్య కాఠిన్యము ఎక్కడా ఒక్క పంక్తిలో గాని ఒక్క అక్షరంలో గాని కనబడలేదు. మనుషులు దూరమైన కొద్దీ మమతలు దగ్గరవుతాయి కాబోలు. ప్రతి పంక్తికి ఎంత ఆప్యాయతో రాశాడో ఆయన. మా అమ్మ పడుతూ ఉన్న బాధ, ఆమెను సముదాయించలేక ఆయన పడుతూ ఉన్న బాధ చదువుతూ ఉంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను. వెంటనే నా చదువుకు స్వస్తి చెప్పి నా పుస్తకాలు అక్కడ పారవేసి రెక్కలు కట్టుకుని ఇంటికి పోదామా అని అనిపించింది. ఎలాగో ఆ ఉత్తరం చదవడం ముగించాను. కళ్ళ నీళ్లు గోదావరి వరదలా పొంగి బయటకొస్తూ ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు. నాయన, ఎందుకు విచారిస్తావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అనేవాళ్ళు గాని, దీనికి నువ్వు ఇలా బాధపడకూడదు, మీ నాన్నకి ఇలా సమాధానం రాస్తే సరిపోతుంది సలహా ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు కదా. పైగా ఇది విని నవ్వేవాళ్లే గాని అని ఆమోగ్రాలంగా ఆ ఉత్తరాన్ని మళ్లీ చదివాను. ఈ మాట అంత బాధపడకుండా మళ్లీ చదువుకోగలిగాను. మళ్లీ 5 సార్లు ఆ ఉత్తరాన్ని చదివేసరికి మొదలు వచ్చిన ఉద్రిక్తత, విషాదము తగ్గి ప్రశాంతత కలిగి నాన్న రాసిందంతా నిజము, సహజం కదా. వాళ్ళు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరాను కదా. ఇప్పుడు ఇలా బాధపడితే సరికాదు, నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి. ఇలా అనుకుంటూ ఉత్తరం చేతిలో పట్టుకొని ఎంతసేపు అలా పరధ్యానంగా కూర్చున్నాను. అలా మా ఇల్లు, మా నాన్న, మా ఇల్లు, పొలాలు, మా అమ్మ అవన్నీ ఆనాడు లండన్ హౌస్లో, పిక్చర్ హౌస్లో చూసిన బొమ్మల్లా నిర్విరామంగా నా కళ్ళ ముందు తిరగడం మొదలెట్టాయి. ఆ చిత్రభ్రమణం చూస్తూ మైమర్చి ఉండగా తలుపు కొట్టిన చప్పుడయింది. రండి లోపలకు అన్నాను. ఇంటి ఆవిడ ఒక కప్పు టీ పట్టుకుని నవ్వుతూ లోపలికొచ్చి బల్ల మీద పెట్టి మామూలు ప్రకారమే బయటికి వెళ్ళక ఒక కుర్చీ నాకు దగ్గరగా లాక్కుని కూర్చుంది. ఏంటండి శ్యామ్ గారు, ఉత్తరం మీ ఇంటి దగ్గర నుండిదేనా? మీ అమ్మ, మీ నాన్న కులాసాగా ఉన్నారా? నిన్ను రమ్మని రాశారా? మీకేమైనా బాధ కలిగిందా? ఉత్తరం అటువంటిదేదో కలిగే ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే సముదాయించుకుంటారని ఒక టీ కప్పు తీసుకొచ్చాను. ఇది తీసుకోండి, తర్వాత మాట్లాడదాం అని చెప్పి నన్ను బలవంత పెట్టింది. ఆమె మాట తీసేలాక ఈవిడ ఇవన్నీ ఎలా గ్రహించింది? తన వాణ్ణి కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాణ్ణి, పరాయి దేశస్తుణ్ణి. ఈవిడకు నా మీద అంత అభిమానం ఎందుకో? పిల్లల గల్ల తల్లి గనుక మా అమ్మ బాధ ఈమె గ్రహించినట్లుందేమో అనుకుని టీ పుచ్చుకొని బల్ల మీద కప్పు పెట్టేశాను. ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు. ఏమండి, అలా మాట్లాడకుండా కులాసాగా కూర్చున్నారేమి? మీ వాళ్ళంతా బాగున్నారా? మీ అమ్మగారు నిమ్మలంగా ఉన్నారా? పాపం మీ అమ్మగారి గురించి బొంగ పెట్టుకున్నారు కాబోలు. సహజమే కదా అది. ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను. మీరు కాక కొంచెం ఇంటి దగ్గర ధైర్యంగా ఉంటుంది. మీరు కాక మీ ఇంటి దగ్గర ఎంతమంది అండి అంది. దాంతో నాకు మళ్ళీ ఎంతో దుఃఖం వచ్చింది. ఒక్క క్షణం సముదాయించుకొని గద్గద కంఠంతోనే, నాకు మరెవ్వరూ లేరండి, నేనొక్కనే మా అమ్మకు మా నాన్నకును, నేనొక్కనేనండి, ఇంకెవ్వరూ లేరు. వాళ్ళని ఓదార్చేవాళ్ళు లేరు, మరిపించేవాళ్ళు లేరు. ఆ పని చేయవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయాను. మా అమ్మ ఈ ఎడబాటు భరించలేకే ఉందండి. నేను
చెప్పలేక పిల్లవాడికి మళ్ళీ బావురమన్నాను. ఆవిడ గబుక్కుని లేచి నా కుర్చీ దగ్గరకు వచ్చి నా తలను ఆమె గుండెకు హత్తుకుని తల నిమురుతూ, అలా విచారించకండి శ్యామ్ గారు, మీకేమీ భయం లేదు, బెంగ పెట్టుకోవద్దు. మీరు తొందరపడి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారేమో, ఆ పని చేయకండి. ఇంతవరకు మీకు పోసిన ఖర్చంతా వృధా సముద్రంలో పోసినట్లవుతుంది. ఇక్కడ క్షేమంగా ఉన్నానని, ఏ లోటు లేదని బెంగ పెట్టుకోవద్దని వాళ్లకు పెద్ద ఉత్తరం రాయండి. అక్కడ మటుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా లేదా? ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీతో పాటు వస్తారా అక్కడ మటుకు? ఇది ఎటొచ్చి మరికొంచెం దూరం అనే గాని ఇక్కడ ఎటువంటి భయమో బాధ లేదని రాయండి. కొన్నాళ్లకు వాళ్ళు ఈ వియోగానికి అలవాటు పడి ధైర్యంగా ఉంటారు. ఎంతో సానుభూతితో చెప్తున్న ఆమె మాటలు నా మనసుకు తగిలి ఎంతో హాయిని ప్రశాంతతనిచ్చాయి. అంతటితో ఆవిడ నన్ను విడిచి, మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యంగా ఉంటుంది, ఇక మీరు బెంగ పెట్టుకోను అని ఒట్టు పెట్టుకోండి. నేను వెళ్తున్నాను, లేకపోతే మీకు మళ్ళీ భోజనానికి ఆలస్యం అవుతుంది అని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది. ఓహో, ఈవిడికి కూడా ఏ సంబంధం లేని నా పైన ఎంత జాలో. కష్టం వచ్చేటప్పటికి మనుషులంతా ఒక్కటేనేమో, అందులో ఆ మానవత్వం స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను. ఈ మధ్య రాజు బొత్తిగా కనపడడం మానేశాడు. కారణం ఏంటో తెలియలేదు. నా మీద ఏమైనా కోపం వచ్చిందా అనుకున్నాను. కోపం రావాల్సిన అగత్యం ఏమీ కనబడలేదు. నేను వాణ్ణి కలవడానికి ఇక్కడ చదువుతో తీరిక లేకుండా అయిపోయింది. పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రైవేటు మాస్టరు నా పైన ప్రత్యేకమైన శ్రద్ధ అభిమానం కనబరిచి చాలా బాగా పాఠాలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పద్ధతికి మన దేశ పద్ధతికి ఎంతో తేడా కనబడ్డది. ఆయన చెప్పే ప్రతి విషయం నాకు భాషా పరిజ్ఞానం తక్కువే అయినా ఇట్టే అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. నేను అర్థం చేసుకుని తలకు పట్టించుకున్నాను అని ఆయన అర్థం చేసుకుని ఎంతో సంతోషించేవాడు. నా చదువు, అందులో నా ప్రగతి నాకు ఎంతో తృప్తిని కలిగించాయి. ఒక్కరోజు ఏమీ తోచక రాజు దగ్గరికి వెళ్ళాను. అతను ఎక్కడికో బయలుదేరిపోతూ ఉన్నాడు. అరే, ఏంటిలా వచ్చావు? ఇన్నాళ్ళ నుండి ఏమయ్యావు? అప్పుడే నన్ను మర్చిపోయావా? లేకపోతే మరిపిచ్చే వాళ్ళు ఎవరైనా దొరికారా అన్నాడు నవ్వుతూ. ఇంకా అలాంటి వాళ్ళని సంపాదించుకోవడానికి నాకెక్కడా తీరిక లేకుండా ఉండయ్యా. నా చదువుతోటే సరిపోతుంది. నీకేం వచ్చింది? నువ్వెందుకు రావడం మానేశావు? నాకు ఏమీ తోచక నువ్వెలా ఉన్నావో అని చూడ్డానికి వచ్చాను. అతను నవ్వుతూ, నువ్వు నమ్ముతావో లేదో గాని నేను కూడా నీ బసకు రావాలని బయలుదేరాను. ఎంత పడితే అంత ఒట్టు. నాకు ఈ మధ్యన కొన్ని పరీక్షలు అవి పడి రాలేకపోయాను. నిన్నటితోటే అవన్నీ పూర్తయినాయి. అందుకని ఈవేళ నీకోసం బయలుదేరాను. సరే, నువ్వు వచ్చావు కనుక మధ్యాహ్నం ఎక్కడైనా లంచ్ తీసుకుని సాయంత్రం వరకు ఊరంతా బలదూర్ తిరుగుదాం. కాస్త మన బడలికంతా తీరి నూతన ఉత్సాహం వస్తుంది. నువ్వు ఆ మధ్య ఎక్కడికైనా వెళ్ళావా? ఏదైనా పిక్చర్ గట్రా చూసావా అన్నాడు మేం బయటకు వస్తూ ఉంటే. ఏమీ లేదు, ఎక్కడికి బయటికి కదలలేదు. జరిగిన విశేషమంతా ఒక్కటే. అది మా ఇంటి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం అన్నాను. ఏమిటేంటి విశేషాలు? మీ అమ్మా నాన్నంతా ఇంటి దగ్గర కులాసాగా ఉన్నారా అన్నాడు భుజం మీద చేయి వేసి. కులాసాగానే ఉన్నారు అని చెప్పి ఆ ఉత్తరం వచ్చిన నాటి గాథంతా చెప్పి మా ఇంటావిడ పలికిన ఆదరము, పలికిన స్వాంతర వచనాలు చెప్పి మా నాన్న నన్ను ఇంటికి తిరిగి వచ్చేయమని గట్టిగా రాచాడు. నాకేమీ తోచలేదు. నేను నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చి నీ సలహా ఏంటో అడుగుదాం అనుకున్నాను. మా ల్యాండ్ లేడీ చెప్పిన మాటలతోనే కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇంటికి ఉత్తరం కూడా రాశాను. మంచి పని చేశావు. ఇంత శ్రమపడి ఇంత దూరం వచ్చి ఇన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఇంత కష్టపడి ఇక్కడ ఏమీ చూడకుండా ఏమీ నేర్వకుండా తిరిగి వెళ్ళడం అంత మంచి పని కాదు. వినే వాళ్లకు చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. పైగా మనవేదో పెద్ద పెద్ద విషయాలు ఆదర్శాలు మనిషికి మించి చెప్తూ ఉంటే నువ్వు ఇలా నీరు కారిపోయి భయపడి బెంగ పెట్టుకుని ఇంటికి పరిగెత్తడం ఏమీ బాగుండదు. నీ ఆదర్శాలన్నీ అడుగంటి నువ్వు కొన్ని 100 కోట్ల భారతీయుల్లో అడుగుంటి ఊరుకుంటావు. రావడం చాలా మంచి పని చేశావు. నేను నిన్ను అభినందిస్తున్నాను. ఇంకను ఇవన్నీ మర్చిపోదాం. లంచ్ తీసుకుని పిక్చర్ హౌస్కి వెళ్దాం అన్నాడు రాజు. ఇదేమిటయ్యా, ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏంటి? అర్ధరాత్రి అంకమ్మ శివాళ్ళు అన్నట్టు పట్టపగలు పిక్చర్ ఏంటయ్యా? ఏం బాగుంటుంది అన్నాను. బేషుగ్గా ఉంటుంది.
ఎందుకు బాగుండదు? నీ చేతే చెప్పిస్తాను కదా బేషుగ్గా ఉందని అని పందెం వేసినట్టుగా ముందుకు లాక్కుని పోయాడు. ఈ దేశంలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్నమాట. అందుచేతే మనం నిర్విరామంగా పిక్చర్ చూడొచ్చన్నమాట. అక్కడ ఎంజాయ్ చేయనివచ్చు అంటూ మాకు ఎదురుగా ఉన్న ఒక రెస్టారెంట్లోకి దారి తీశాడు. అక్కడ మామూలు లాంఛనం ప్రకారం ఒక వెయిటరు మమ్మల్ని ఆహ్వానించడము, ఖాళీగా ఉన్న బల దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టడము, మాకు కావలసిన తినుబండారాల్ని తీసుకొచ్చి అమర్చడము, మేము నిశ్శబ్దంగా గారడీ చేసినట్టు వాటిని మాయం చేయడం చాలా క్షణాల మీద జరిగిపోయింది. మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు చెల్లించి బయటకు వచ్చి వీధిలోని పిక్చర్ హౌస్ కు ఎగబడ్డాము. సరే, పిక్చరు చాలా తమాషాగా ఉత్సాహంగానే ఉంది అని మీరే చెప్పడం ఎందుకు? ఇటుచ్చి అందులో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, ఎక్కడో జరుగుతున్న పోటీలు, దాని బ్యాడ్మింటన్, దాన్ని షటిల్ కాక్ అంటారు. తర్వాత క్రికెట్, టెన్నిస్ పోటీలు తాలూకా బొమ్మలు చూపెట్టారు. చాలా ఉత్సాహజనకంగా కనబడ్డాయని బయటికి వచ్చిన కనుకను ఇక్కడ క్రీడా విశేషాల గురించి ఎన్నో విషయాలు అడిగాను రాజుని. అప్పుడు రాజు, ఈ గొడవంతా నీకు చెప్పడం ఎందుకు, ప్రత్యక్షంగా చూపెడతాను ఉండు అన్నాడు. ఇప్పుడు అయింది 4:30 కదా, రాత్రి 9 గంటలకు గాని చీకటి పడదు కదా, మనం ఎన్నో తమాషాలు చూడవచ్చు అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఇంతకు ముందే తెలుసుకుని కూడా ఉండొచ్చు. ఇక్కడ వేసవిలో రాత్రి 10-11 గాని చీకటి పడదు. అంతవరకు బయట కూర్చొని చదువుకోవచ్చు కూడాను. అంతవరకు ప్రశాంతంగా చదువుకోవచ్చు. మళ్ళీ తెల్లవారుజామున 3కే అరుణోదయం అవుతుంది. మళ్ళీ ఋతువు మారినప్పుడు దినకురుడి ప్రభావం తగ్గి మళ్ళీ ఉదయం 9 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 3 గంటలకే అస్తమిస్తాడు. శీతాకాలంలో ఉత్తర రష్యాలోను సైబీరియాలోను మరీ విచిత్రంగా ఉంటుంది. సంవత్సరానికి 2 ఋతువులు వాళ్ళకి. ఆ 2 ఋతువుల్లో 6 నెలలు 24 గంటలు వెలుతురును, 6 నెలలు 24 గంటలు చీకటిగాను ఉంటుంది. ఆ మాటలు వినేటప్పటికి నేను నిశ్చేష్టున్నాయి. మీరైతే 6 నెలలు నిద్ర, 6 నెలలు మెలకువగా ఉంటారు ఏంటి ఆ దేశస్థులకుని అన్నాను. అతను నవ్వుతూ అబ్బెబ్బే అదేమీ లేదు, వాళ్ళు మనకు మళ్ళీ వెలుతురు రోజుల్లో పనిచేయాల్సిన సమయంలో పనిచేసి మిగతా సమయంలో నిద్రపోతారు. అలాగే చీకటి రాత్రుల్లో పడుకునే వేళ పడుకుని పని చేయాల్సిన వేళ పని చేసుకుంటారు అని అన్నాను. హారి వీడిల్లు బంగారంగాను అని అనుకుని మేము నిమ్మలంగా బయటికి దౌడు తీశాం. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను మరి, తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఏంటి పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది మన కథ? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి.